హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడే రేషన్ కార్డులకు సంబంధించి మనకైతే అప్డేట్ రావడం జరిగింది. సో, రేషన్ కార్డులు ఈ కార్డులు ఏవైతే ఉంటాయో ఈ కార్డులు ఈ ప్లేస్‌లోను పీవీసీ కార్డులు ఇస్తామని చెప్పి వాళ్ళైతే తెలియపరిచారు. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు 3 రకాల అంటే 3 రంగులున్న కార్డులను ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియపరిచింది. దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు 3 రకాల రేషన్ కార్డులు ఇస్తామని తెలియపరిచారు. ఏంటి 3 రకాల రేషన్ కార్డులు అంటే ఏమిటి? ఎప్పుడిస్తారు? ఎలా ఇస్తారనేది అంటే, ఇదివరకు మనకు గత ప్రభుత్వంలో చూసుకున్నా, లేతే ఇప్పుడు చూసుకున్నా ఉద్యోగస్తులకు సంబంధించి లేదంటే ఎవరైతే పోల్ వీలర్స్ ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా ఉంటారో వాళ్ళకి పింక్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పింక్ కార్డు ప్లేస్‌లో గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్పి తెలుస్తుంది. అలాగే విధంగా ఎవరైతే వెనకబడి లేదంటే బిలో పవర్టీ లైన్ ఉంటారో వీళ్ళకి వైట్ కార్డ్ అనేది ఉంటుంది. సో, ఈ వైట్ కార్డ్ ప్లేస్‌లో వీరు మరొక కార్డ్ అనేది చేంజ్ చేసి ఇస్తారు. వేరే కలర్‌కున్న ఉన్న కార్డ్ అయితే ఇస్తారు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికి కూడా అంటే ఉద్యోగస్తులు ఉన్నా సరే, కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న వీళ్ళందరూ కూడా మరొక కార్డ్ అనేది తీసుకురావాలని చూస్తున్నారు. అంటే ఈ కార్డ్ వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే ఉంటుంది గానీ, లేదా రైస్ అయితే ఇవ్వరు. అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి ఎంతమందికున్నారు ఏంటనేది ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమందున్నారు ఏంటనేది దీనికోసం ఐడెంటిఫై చేయడానికి కార్డ్ అనేది జారీ చేస్తారు గానీ, వాళ్ళకి సబ్సిడీస్ గానీ, లేదంటే సంక్షేమ పథకాలు గానీ ఏమీ రాకుండా ఉంటది. సో, ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉంటారో అంటే వైట్ కార్డ్, రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళుంటారో వీరికి సంక్షేమ పథకాలు వచ్చేలాగా, అలాగే గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే వచ్చేలాగా ఈ కార్డ్ అనేది జారీ చేయడం జరుగుతుంది. సో, ఇలాగా ఇదివరకు ఉన్న స్థానంలో పింక్ కార్డ్ ఉన్న స్థానంలో ఇప్పుడు గ్రీన్ కార్డ్ తీసుకొస్తామని చెప్పి ఖచ్చితంగా 3 రంగులున్న కార్డ్ అంటే 3 కలర్స్ ఉంటాయి. అంటే వైటు ఇదివరకున్న వైటు అలాగే మనకి పింక్ ఉండేది. ఇప్పుడు ఆ పింక్‌ని గ్రీన్ చేసి వైట్ రేషన్ కార్డ్‌ని మరి ఏ కలర్ చేస్తారనేది వాళ్ళైతే ఇంక మనకి దానికి సంబంధించి సమాచారం అయితే ఇంకివ్వలేదు గానీ, ఖచ్చితంగా 3 అయితే అమలు చేస్తాం. 3 రంగులున్న రేషన్ కార్డ్ ఇస్తామని చెప్పి వాళ్ళైతే తెలియపరిచారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మనకి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఖచ్చితంగా అమలు అమలు చేస్తామని చెప్పి మనకైతే తెలియపరిచారు. సో, దీంతో పాటు ఉగాది నుంచి ఏవైతే ఆ రేషన్ తీసుకునే ఆ రేషన్ దుకాణాలు ఉంటాయో వీటిలో సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇప్పటికే వారు అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. దీన్ని ఉగాది నుంచి ఇంప్లిమెంటేషన్ చేస్తాము. ఎక్కడైతే ఈ సన్నబియ్యం ప్రజలు ఇబ్బంది అంటే ఇదివరకు వచ్చే బియ్యం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచి నాణ్యమైన బియ్యమే ఇవ్వాలని చెప్పి ఈ రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచే ఈ పథకం అయితే అమలు అవుతుంది. సో, దీనికి సంబంధించి చర్యలు కూడా సన్నాహాలు కూడా చేయడం జరిగింది. సో, తెలంగాణలో ఈ రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచి సన్నబియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, రేషన్ కార్డులు కూడా త్వరలోనే జారీ చేయడం ఇప్పటికే రేషన్ కార్డులు వివిధ గ్రామ సభలు లేదంటే మనకి సంబంధించి హ్మ్, ప్రజా దర్బారు ఇలాగా సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి డేటాను అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో, అతి త్వరలోనే రేషన్ కార్డులు జారీ చేసి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే దృఢ సంకల్పంతో ఉన్న ఈ సందర్భంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఎవరైతే ఉంటారో బెనిఫిట్స్ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి ఉద్దేశంతో అతి త్వరలోనే ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డు రావడం జరుగుతుంది. సో, మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్‌ఫుల్ అనుకుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.